దేవుని వాక్యమిదిగో, జనులార ధ్యానించి తరించుడి. దేవసుతుడేసు ప్రభువు ఈ వాక్య సారమని మది నమ్ముడి. దేవుని వాక్యమిదిగో. లేవియా కాండమందు పరిశుద్ధ సింహాసనాసీనుడు పలికెను తన ప్రజలతో, మీరును పరిశుద్ధులైయుండుడి. దేవుని వాక్యమిదిగో. లేవియ కాండము 1వ అధ్యాయము. యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్షపు గుడారములో నుండి అతనికి ఇలాగు సెలవిచ్చెను. నీవు ఇశ్రాయేలులతో ఇట్లనుము, మీలో ఎవరైనను యెహోవాకు బలి అర్పించినప్పుడు గోవుల మందలో నుండి గాని, గొర్రెల మందలో నుండి గాని, మేకల మందలో నుండి గాని దానిని తీసుకుని రావలెను. అతడు దహనబలి రూపముగా అర్పించున్నది గోవులలోనిది అయినెడల నిర్దోషమైన మగదానిని తీసుకుని రావలెను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు దానిని తీసుకుని రావలెను. అతడు దహనబలిగా అర్పించు పశువు తలమీద తన చెయ్యి నుంచవలెను. అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడెను. అతడు యెహోవా సన్నిధిని ఆ కోడెదూడను వధించిన తరువాత యాజకులైన అహరోను కుమారులు దాని రక్తమును తెచ్చి ప్రత్యక్షపు గుడారం ఎదుటనున్న బలిపీఠము చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలెను. అప్పుడతడు దహనబలి రూపమైన ఆ పశు చర్మమును ఒలిచి దాని అవయవములను విడతీసిన తరువాత యాజకుడైన అహరోను కుమారులు బలిపీఠం మీద అగ్ని ఉంచి ఆ అగ్ని మీద కట్టెలను చక్కగా పేర్చవలెను. అప్పుడు యాజకులైన అహరోను కుమారులు ఆ అవయవములను, తలను, క్రొవ్వును బలిపీఠం మీదనున్న అగ్ని మీది కట్టెలపైన చక్కగా పేర్చవలెను. దాని ఆంత్రములను, కాళ్లను నీళ్లతో కడగవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహనబలియగునట్లు యాజకుడు దానినంతయు బలిపీఠం మీద దహింపవలెను. దహనబలిగా అతడు అర్పించున్నది గొర్రెలేక గాని, మేకలేక గాని మందలోనిది అయినెడల అతడు నిర్దోషమైన మగదాని తీసుకుని వచ్చి బలిపీఠపు ఉత్తర దిక్కున యెహోవా సన్నిధిని దాని వధింపవలెను. యాజకులకు అహరోను కుమారులు బలిపీఠం చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను. దాని అవయవములను, దాని తలను, క్రొవ్వును విడదీసిన తర్వాత యాజకుడు బలిపీఠం మీదనున్న అగ్నిమీది కట్టెలపైని చక్కగా పేర్చవలెను. దాని ఆంత్రములను, కాళ్లను నీళ్లతో కడగవలెను. అప్పుడు యాజకుడు దానినంతయు తెచ్చి బలిపీఠం మీద దానిని దహింపవలెను. అది దహనబలి, అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. అతడు యెహోవాకు దహనబలిగా అర్పించున్నది పక్షి జాతిలోనిది అయినెడల తెల్ల గువ్వలలో నుండి గాని, పావురపు పిల్లలలో నుండి గాని తేవలెను. యాజకుడు బలిపీఠం దగ్గరకు దాని తీసుకుని వచ్చి దాని తలను త్రుంచి బలిపీఠం మీద దానిని దహింపవలెను. దాని రక్తమును బలిపీఠము ప్రక్కను పిండవలెను. మరియు దాని మలముతో దాని పొట్టను ఊడదీసి బలిపీఠపు తూర్పు దిక్కున బూడిదను వేయుచోట దానిని పారవేయవలెను. అతడు దాని రెక్కల సొందున దాని చేల్చవలెను గాని అవయవ విభాగములను విడదీయకూడదు. యాజకుడు బలిపీఠం మీద, అనగా అగ్నిమీది కట్టెలపైని దానిని దహింపవలెను. అది దహనబలి, అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము.